మీరు ఒకసారి ఉత్తానం బ్రహ్మాండమైన దీనికి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ మధ్యలో మళ్ళీ కిందకు వచ్చి అసలు సినిమా లేని రోజులు ఏ కథ అయినా ఎవరైనా చెప్పడానికి వస్తే వింటాం, ఆ తర్వాత సినిమాగా మెటీరియలైజ్ కాపాడటం, ఈ రోజులు కూడా వచ్చాయి. అంటే బాగా ఆర్థికంగా కొంచెం కింద తీసుకొచ్చారు. అప్పుడు ఫిలసాఫికల్గా మీ జీవితంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏమైనా పుస్తకాలు చదివారా? హౌ యూ టు డెవలప్ దట్ వే ఆఫ్ ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్? నాకు ఫస్ట్ నుంచి ఫిలాసఫీ అంటే ఇష్టం అండి. తెలియకుండానే దాంట్లో ఉంటాను నేను. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో అక్కడ నేను చదివిన చెన్నై బీచ్ ఒడ్డున ఉండేవాడిని. సో బీచ్ ఒడ్డున కూర్చొని ఐ యూస్ టు రైట్ అండ్ ఐ యూస్ టు ఫీల్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే లైఫ్ గురించి నేర్చుకోవటం ఎందుకో తెలుసు. అంటే ఎక్కువ అమ్మ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. ఇంకా నాకు గుర్తుండి ₹1.30 ఎంతో ఇచ్చేది బస్సులో వెళ్ళటానికి, తినటానికి, రావడానికి మెడ్రాస్లో. సో అలా బతకడం కూడా నేర్పింది అమ్మ. అంటే చిన్న కొంచెంలో కూడా బతకచ్చు, ఇలా కూడా బతకచ్చు. అంటే మొన్న విశ్వాసం అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏడోని గొప్పవాడు ఉండడు, నవ్వని పేదవాడు ఉండడు. సో బేసిక్లీ సాటిస్ఫాక్షన్ అనేది మనలో ఉంది. అది ఎక్కడో ఎతకవసరం లేదు, మనలో ఉంటుంది అనేది నేను ఫస్ట్ నుంచే నేర్చుకున్నాను. అది అలవాటు చేసుకున్నాను.